ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. సో నా వాయిస్ అయితే పూర్తిగా పోయిందనమాట, ఫుల్ కోల్డ్ చేసి. అందుకే అలా ఉంది వాయిస్ అయితే. లాస్ట్ టైం మీరు మా చెల్లి ఐబ్రో థ్రెడింగ్ ఫస్ట్ టైం చేయించుకుంటున్నానని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశా కదా. సో ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇదైతే. అట్ ద సేమ్ టైం ఇద్దరం ఒకేసారి ఐబ్రో థ్రెడింగ్ అయితే చేయించుకున్నాము. సో నేను అవి 2 పార్ట్స్ కిందకి వీడియోస్ అయితే తీసానమాట. సో ఫంక్షన్ నాది బేబీ షవర్ ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్ కోసం నేను కూడా ఐబ్రో థ్రెడింగ్ చేయించుకుందామని చెప్పేసి ఫస్ట్ నేను చేయించుకున్నాను, తర్వాత మా సిస్టర్ చేయించుకుందనమాట. సో నాకైతే దగ్గర 1 ఇయర్ అవుతుంది నేను ఐబ్రో థ్రెడింగ్ చేయించుకొని. లాస్ట్ టైం న్యూ ఇయర్కి చేయించుకున్నాను అనమాట. మళ్ళీ దాని తర్వాత ఐబ్రోస్ చేయించుకోవాల్సిన అవసరం పడలేదు. సో ఇంకా ఫంక్షన్ కాబట్టి మనం ఐబ్రోస్ షేప్ చేయించుకుంటే బాగుంటుంది ఫొటోస్లోకి అని చెప్పేసి ఐబ్రో థ్రెడ్డింగ్ చేయించుకోవడానికి అయితే వచ్చానమాట. సో అబ్సల్యూట్లీ మనకి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పింపుల్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ నాకైతే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు చూసినట్లయితే ఫోర్ హెడ్ మీద నాకు ఒక పింపుల్ ఉందన్నమాట. అది కరెక్ట్గా ఇంకా 2-3 డేస్లో నాకు ఫంక్షన్ అనగా ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చిందనమాట. కరెక్ట్గా అది మనం బొట్టు పెడతాం కదా, ఆ స్పాట్లో వచ్చిందనమాట. అదేంటి అంటే నార్మల్ పింపుల్ కూడా కాదు, అంటే గిల్లేసి లేదా ఏదైనా రెమెడీ పెడదాము అన్నా కూడా అది గిల్లడానికి లేదనమాట. అది ఏంటో ఒక లైట్గా అదే అణిగిపోవాలన్నమాట, అట్లా వచ్చింది పింపుల్. సో చాలా ఇబ్బంది అయిపోయింది నాకు దాంతో. బట్ ఫొటోస్లో ఎలా పడుతుందో ఏంటో నాకు ఐడియా లేదు, కానీ సో ఇంకా ఐబ్రో థ్రెడ్డింగ్ చేసేటప్పుడు దానికి ఎక్కడ తగులుతుందా అని చెప్పేసి చాలా భయపడ్డాను నేనైతే. బట్ ఆంటీ చాలా స్లోగా చాలా నీట్గా తీశారనమాట. సో నేను 1 ఇయర్ అవుతుంది కదా ఐబ్రో థ్రెడ్డింగ్ చేయించుకొని. సో ఇప్పుడు చేయించుకోవడం వల్ల ఏంటి అంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట నాకు 1 ఇయర్ అవ్వడం వల్ల. అండ్ అందులో నాకు ఐబ్రోస్ అనేవి చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. దారం ఎన్నిసార్లు తెగిపోయిందో. నాకు ఐబ్రోస్ చేసేటప్పుడు దారం మ్యాక్సిమం మినిమం 10-20 టైమ్స్ తెగిపోద్ది అనమాట. సో అంత థిక్గా ఉంటుంది అనమాట నా హెయిర్. అండ్ అలాగే నేను ఏంటంటే మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, కొంచెం లావుగా తీయమని చెప్పాను. సో మీరు అక్కడ చూసినట్లయితే నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. అంత కష్టపడి చేయించుకోవటం అవసరమా అని అనుకునేవాళ్ళు. బట్ కొన్నిటికి కొన్ని అవసరం. ఏంటి అంటే అంత కష్టపడి ఫోటోషూట్స్ అవన్నీ పెట్టుకుంటున్నప్పుడు మనం ఫొటోస్లో కొంచెం బాగా పడాలి కదా. బాగా పడాలి అని అంటే మనం ఏంటి అంటే ముందు రోజు ఫేషియల్స్ ఇట్లాంటివన్నీ ఎలా యూస్ చేస్తామో ఐబ్రో థ్రెడ్డింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో నాకైతే మస్ట్ అండ్ షుడ్. నేను 1 ఇయర్ అయింది కాబట్టి నాకు కొంచెం పెయిన్ అనిపించింది. కొంతమంది రెగ్యులర్గా వెళ్ళి తీయించుకుంటుంటారు, అంటే 3 మంత్స్కి 4 మంత్స్కి అలా వెళ్ళి తీయించుకుంటారనమాట. సో అట్లా నేను ఫస్ట్ నుంచి కూడా అలా తీయించుకోను. ఏదైనా ఇంకా కంపల్సరీ ఈ అకేషన్కి మనం అటెండ్ అవ్వాలి అనుకుంటే తప్ప నేను వెళ్ళి రెగ్యులర్గా అయితే ఐబ్రోస్ చేయించుకోను అనమాట. సో నేను ఇట్లా నాకు మొత్తం మళ్ళీ యథావిధిగా ఐబ్రోస్ వచ్చేంత వరకు నేను మళ్ళీ వెళ్ళను అనమాట. ఇక్కడ మా చెల్లి అయితే నేను ఐబ్రోస్ తీయించుకుంటా అంటే తను వీడియో తీస్తూ ఉందనమాట. నాకైతే భయం వేస్తూ ఉంది. మనకి ఎప్పుడు కూడా ఐబ్రోస్ పైన షేప్ చేసేటప్పుడు అంత పెయిన్ అనిపించదు. ఈ కింది భాగం ఏదైతే ఉందో అంటే కంటి మీద అక్కడ మనకి షేప్ చేసినప్పుడు ఏంటి అంటే అక్కడ చాలా పల్చగా ఉంటుందన్నమాట మనకి స్కిన్. సో అక్కడ మనకి కొంచెం పెయిన్ అనిపిస్తుంది. అండ్ అలాగే కొంతమంది సైడ్ జాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ, అలాగే అప్పర్ లిప్ పైన కూడా చేయించుకుంటారనమాట. బట్ నేను అక్కడంతా చేయించుకోను. నాకు జస్ట్ ఐబ్రోస్ మాత్రమే ఇంపార్టెంట్. బికాజ్ నాకు ఫ్రంట్ బాగా అంటే ఐబ్రోస్ మొదలు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా ఉంటుందన్నమాట. సో అది మనం ఇంట్లో కూడా ఈజీగా కత్తిరించుకోవచ్చు అని అనుకుంటారు. బట్ ఒక్క రొంత కానీ మిస్ అయ్యింది అని అంటే ఫేస్ దరిద్రంగా అయిపోద్ది. సో ఇంక అందుకోసమే దానికోసం నేను అంత ఖర్చు పెట్టి పార్లర్కి అయితే వచ్చి ఎప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు థ్రెడ్ తెగిపోయిందనమాట. అంత షార్ప్ అండ్ అంత థిక్గా ఉంటుందన్నమాట నా హెయిర్ వచ్చేసి. సో నాకైతే ఆమె ఆ కింది భాగంలో తీస్తున్నప్పుడు చిన్నగా పెయిన్ లేదనమాట. బట్ అంత కష్టపడి అవసరమా అంటే అవసరమే, లేడీస్కి కొన్ని అవసరం. అండ్ నేను ఇప్పటిదాకా ఐబ్రోస్ చేయించుకున్నానే కానీ పెడిక్యూర్ మానిక్యూర్స్ ఇట్లాంటివన్నీ వాటి జోలికి కూడా నేను వెళ్ళలేదనమాట. ఇంట్లో నాకు తెలిసిన స్టైల్లో అండ్ నాకు తెలుసు పెడిక్యూర్ మానిక్యూర్ బేసిక్స్ తెలుసు.
బికాజ్ నేను పార్లర్కి వెళ్ళున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో నేను అవన్నీ ఇంట్లోనే చేసేసుకుంటాను. ఐబ్రోస్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే చేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే నాకు ఈ విధంగా నీట్గా నాకు నచ్చినట్టు నేను చెప్పినట్టు అండ్ ఆల్రెడీ నా ఫేస్కి ఎట్లా తీస్తే బాగుంటుంది అనేసి ఆంటీకి ఒక ఐడియా ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టు నాకైతే ఐబ్రోస్ షేప్ చేసిందనమాట. అండ్ యాజ్ ఇట్ ఈజ్ అది క్రీమ్ ఉంటుందన్నమాట. సో ఆ క్రీమ్ పూసినప్పుడు మనకి ఎక్కడైనా స్కిన్ కట్ అయి ఉంటే చిన్నగా పెయిన్ రాదనమాట. సో ఇంకా అట్లా నేను ఆ క్రీమ్ అంతా అప్లై చేసుకున్నాను. ఈ గ్యాప్లో మా చెల్లికి నేను ఐబ్రోస్ తీయించానమాట. సో తనకి తీయించిన తర్వాత మళ్ళీ నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అన్నట్టు అనిపించింది. సో మళ్ళీ కూర్చొని ఇట్లాగా మొదళ్ళు కొంచెం కట్ చేయించుకుంటున్నాను అనమాట. అంటే అది మనం దగ్గరగా పెట్టి చూస్తే కానీ అర్థం కావట్లేదు. ఇంకా దగ్గరగా కూర్చొని ఇంకా అవి కూడా కరెక్ట్గా షేప్ చేయించుకున్నాను. సో ఇట్లా 1 ఇయర్ తర్వాత నేను ఐబ్రోస్ చేయించుకున్నాను అనమాట. చాలా పెయిన్ అనిపించింది, బట్ ఇంకా తప్పదనమాట. ఫొటోస్ కోసం వాటి కోసం తప్పలేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.